కెరియర్ బిగినింగ్ లో సేఫ్ గేమ్ ఆడి అన్ని ఒకే తరహా మూస కమర్షియల్ చిత్రాలు చేయడంతో రామ్ చరణ్ తర్వాత స్ట్రగుల్ అయ్యాడు. వైవిధ్యం చూపిస్తున్న హీరోల రేంజ్ పెరుగుతూ పోతే చరణ్ స్థాయి మాత్రం పడిపోతూ వచ్చింది. తన తప్పు తెలుసుకొని మళ్ళీ ఇమేజ్ రీబిల్డ్ చేసుకోవడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. తాను కొత్త రకం కథలు చేయగలనని చూపించడానికి దాదాపుగా సాహసాలకే పూనుకున్నాడు. చరణ్ ప్రయత్నం ఫలించిందని చెప్పడానికి ధృవ చిత్రం తొలిసారిగా అతనికి $1 మిలియన్ క్లబ్లో స్థానాన్నిచ్చింది. చరణ్ ని చూసి కూడా ఇంకా ఏమీ నేర్చుకొని ఇంకో మెగా హీరో సాయి ధరమ్ తేజ్. హీరోగా నిలదొక్కుకోవడానికి మొదట్లో కొన్ని కమర్షియల్ సినిమాలు చేసినప్పటికీ నేటితరం హీరోల్లా వైవిధ్యం ఇవ్వాల్సిన అవసరాన్ని మర్చిపోతున్నాడు. విన్నర్ లాంటి సినిమాల వల్ల తనకి ఎలాంటి ఉపయోగం ఉండదని అతను ముందే గ్రహించకపోవడం ఆశ్చర్యం. సాయి ధరమ్ తేజ్ కి కూడా ఇంతవరకు విదేశాల్లో మార్కెట్ లేదు. అతని సినిమాల్లో ఏదీ ఇంతవరకు క్లిక్ అవ్వలేదు. విన్నర్ చిత్రాన్ని 90కి పైగా లొకేషన్లలో ప్రదర్శిస్తే తొలి వారాంతంలో $90,000 కూడా రాలేదు. అంటే బయర్లకు కనీసం ప్రింట్లు, పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదన్నమాట. ఈ సినిమాపై వాళ్ళు పెట్టిన ప్రతి పైసా లాసేనట. బీసీ సెంటర్ల నుంచి వచ్చే గ్యారంటీ ఓపెనింగ్ కోసం అని తేజు ఇలాంటి నాసిరకం సినిమాలు చేస్తూ పోతే తర్వాత కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అసలే తన జోన్లో చాలా మంది హీరోల నుంచి పోటీ ఉంది కనుక అతను మరింత జాగ్రత్త పడాలి.